అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు చెబుతుంటే చాలా మందికి అవగాహన ఉండదు. బిల్డర్ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏ ఏ ఏరియాలు కలిసుంటాయి, మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్ ఏరియా పోను వచ్చే ఏరియా ఎంత, మనం ఇంటి కోసం చెల్లించే డబ్బులకు మన ఫ్లాట్లో ఎంత ఏరియా వస్తుంది, ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణం, వారి వారి అవసరాలను బట్టి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు కొనడానికి వెళితే కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు బిల్డర్ నుంచి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ చాలా మందికి ఈ పదాలు, ఈ అంశాల పట్ల పెద్దగా అవగాహన ఉండదు. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఈ విషయాలపై కొంత అవగాహన ఉంటే ఇంటి విస్తీర్ణం తమ కుటుంబానికి సరిపోతుందా లేదా ఎక్కువ విస్తీర్ణం గల ఇంటిని తీసుకోవాలా అనే నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనం ఇంటి కోసం చేస్తున్న ఖర్చుకు ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందన్నది తెలుస్తుంది. మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను విక్రయించే సమయంలో బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియాగా విభజిస్తారు. ఇందులో కార్పెట్ ఏరియా ప్రధానమైనదిగా చెప్పాలి. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్ ఏరియా కిందకు వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాలు, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందా లేదా అనే నిర్ణయానికి రావచ్చు. ఇక ఇంటికి సంబంధించిన ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బిల్డప్ ఏరియా గురించి. కార్పెట్ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్డప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్ బిల్డప్ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్డప్ ఏరియాతో పాటు మిగతా ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్ హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటాని కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్ గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు. కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియా లేదా సూపర్ బిల్డప్ ఏరియా అని అంటుంటారు. అంటే మనం ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్ ఏరియా సుమారుగా 70% వస్తుంది. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్లు, నిర్మాణ సంస్థలు సౌకర్యాలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30% విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్ల నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30% కామన్ ఏరియా కలుపుకుని సూపర్ బిల్డప్ ఏరియా లెక్కలేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్ దగ్గర 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ తీసుకుంటే ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా సుమారుగా 1400 చదరపు అడుగులు మాత్రమే. అంటే ఈ లెక్కన చదరపు అడుగుకు 1400-285 రూపాయలు పడుతుంది. కానీ మనం బిల్డర్కు 2000 చదరపు అడుగులకు 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనకు వచ్చే విస్తీర్ణం ఎంత, కామన్ ఏరియా ఎంత అన్న అంశాలపై బిల్డర్ను అడిగి తెలుసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను కొనుగోలు చేసే ముందు బిల్డర్ కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అని చెబుతారు. గృహ యజమానులకు కొనుగోలు చేసే విస్తీర్ణం తమ కుటుంబానికి ఎంత వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ కార్పెట్ ఏరియా, తర్వాత బాల్కనీ ఏరియా, తర్వాత కామన్ ఏరియా, ఇవన్నీ కలిపితే సేలబుల్ ఏరియా. అంటే ఇప్పుడు మన సూపర్ బిల్టప్ ఏరియా, ఇంతకుముందు ఏదైతే మనం బిల్డర్స్ అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా. బట్ ఇప్పుడు రెరాదాని ప్రకారం ఏమవుతుందంటే కార్పెట్ ఏరియా ప్లస్ బాల్కనీ ఏరియా, కామన్ ఏరియా అండ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా, ఇదంతా కలిపితే మనకు సూపర్ బిల్టప్ ఏరియా అవుతుంది. కార్పెట్ ఏరియా అనేది మనకు ఎక్స్క్లూడింగ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా ఎక్స్క్లూడ్ చేసేసేసి విత్ ఇంక్లూడింగ్ ఇన్సైడ్ వాల్ ఏరియా తీసుకున్నప్పుడు, ఎక్స్క్లూడింగ్ బాల్కనీసు అండ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా తీసుకున్నప్పుడు కార్పెట్ ఏరియా. బాల్కనీ ఏరియా సపరేట్ క్యాలిక్యులేట్ చేసేసుకొని తర్వాత కామన్ ఏరియా అనేది టోటల్ సర్క్యులేషన్ ఏరియా, కామన్ ఏదైతే అందరూ పబ్లిక్ కామన్గా యూజ్ చేస్తారో, అంటే లాబీసు, తర్వాత స్టేర్ కేసెస్, తర్వాత హెడ్ రూమ్సు, మెషిన్ రూమ్సు, తర్వాత లిఫ్ట్ ఏరియాసు, తర్వాత కింద ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్సు, తర్వాత
సెప్టిక్ ట్యాంక్స్ ఏరియాస్, తర్వాత సంప్స్, అన్ని కామన్ ఏదైతే ఉంటుందో ఆ కామన్ ఏరియాస్ అన్నీ మనం మొత్తం తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు రెరా దాని ప్రకారము క్లబ్ హౌస్ ఏరియా కూడా కామన్ ఏరియాలో కలుపుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా పర్చేజ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కార్పెట్ ఏరియా చూసుకోవాలి. అండ్ వాళ్ళు చెప్తున్న సేలబుల్ ఏరియా ఆర్ అదర్వైజ్ సూపర్ బిల్టప్ ఏరియా, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 60 వస్తుందా 65 వస్తుందా అనేది చూసుకొని దాని ప్రకారము మనం అంటే ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సేలబుల్ ఏరియా అనే దానికి ఏమేమి ఏరియాస్ యాడ్ అవుతాయి అన్న దాంట్లో చూసుకున్నప్పుడు కార్పెట్ ఏరియా, బాల్కనీ ఏరియా అండ్ కామన్ ఏరియా ఇది తీసుకున్నప్పుడు సేలబుల్ ఏరియా వస్తుంది. ఆ సేలబుల్ ఏరియాకు అవుట్ సైడ్ వాల్ ఏరియా కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రెరాలో ఒక క్లారిటీ ఇచ్చారు, బట్ ఏంటంటే అవుట్ సైడ్ వాల్ ఏరియా గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే సేలబుల్ ఏరియాలో అవుట్ సైడ్ వాల్ ఏరియాలు వాళ్ళు కలపలేదు. కాబట్టి అందరు బిల్డర్స్ అందరూ కూడా చేసేది ఏంటంటే సూపర్ బిల్టప్ ఏరియా మెన్షన్ చేస్తున్నారు అండ్ కార్పెట్ ఏరియా కూడా మెన్షన్ చేస్తున్నారు. కార్పెట్ ఏరియా మెన్షన్ చేసినప్పుడు మీరు దాని అంటే ప్రపోర్షనట్గా ఎంత ఏరియా వస్తుందో చూసుకొని కొనుక్కున్నప్పుడు ఏ ఇబ్బంది రాదు. అంటే మీరు ఎంత యూటిలైజేషన్ ఏరియా వస్తుంది, ఎందుకంటే బాల్కనీ ఏరియా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్కనీ ఏరియా కూడా బాగా అబ్నార్మల్గా ఉండి తర్వాత ప్లింత్ ఏరియా కంపేర్ చేసినప్పుడు ఉన్నప్పుడు అంటే పర్సంటేజ్ ఉన్నప్పుడు 60% 65% ఉండి మళ్ళీ బాల్కనీ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని మీద కూడా మనకు కొద్దిగా అంటే కామన్ ఏరియాస్ బాల్కనీ ఏరియాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటే కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారము అండ్ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పెషల్గా గేటెడ్ కమ్యూనిటీస్లలో కామన్ ఏరియాకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే జిహెచ్ఎంసీ నామ్స్ కానీ హెచ్ఎండిఏ నామ్స్ 168 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఏంటంటే మనకు ఓన్లీ 2 మీటర్స్ కారిడార్ ఉంటే సరిపోతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ 7 ఫీటు ఆర్ 8 ఫీటు అంటే 2.5 మీటర్స్ ఆర్ మోర్ దెన్ దట్ కూడా కొన్ని లాబీస్ ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏరియాలలో కంఫర్టబుల్ ఉండాలి అండ్ కామన్ ఏరియాస్ అంటే లావిష్ ఉండాలి అనే ఉద్దేశంలో చాలా డెవలప్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ ఏరియాస్ కూడా కామన్ ఏరియా ఎంత ఉన్నది అనేది కూడా మీరు సరి చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.